పొద్దున మీ అత్తారింటికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మాకు చాలా విషయాలు తెలిసొచ్చాయి. ఏంటమ్మా, ఏ విషయాలు తెలిసాయి? ఏ విషయాలా? ఇన్నాళ్ళు నువ్వు దాచిన ప్రతి విషయం తెలిసింది. నేనేం దాచానమ్మా? నువ్వు తడపడుతున్నప్పుడే తెలియట్లేదు నువ్వేం దాచావని. రమణి, కాస్త తిన్నగా మాట్లాడు. ఎందుకు అలా అరుస్తావు? మీరు ఊరుకోండి. మధు, అసలు నిన్న ఆ ఇంట్లో కోడలుగా చూస్తున్నారా? నీతో వాళ్ళు మాట్లాడుతున్నారా? అక్కడ నిన్ను ఎన్ని రకాలుగా వేపుకు తింటున్నారో అని నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు దాచావి ఇవన్నీ? అమ్మా, ఏంటి నువ్వు నన్ను వాళ్ళు వేపుకు తినడం ఏంటి? మీ ఇష్టానికి మీరు ఏదేదో ఊహించేసుకుంటున్నారు. పొద్దున మేం వెళ్ళినప్పుడు మీ అత్తగారు వాళ్ళ అమ్మగారు మాట్లాడిన తీరులోనే తెలిసిపోయిందే నీ పరిస్థితి ఏంటని. నేను ఉద్యోగం కూడా మాన్పించేశారంట కదా. ఆ శృతి కోసం నేను ఉద్యోగం మాన్పిస్తే ఆ విషయం కూడా నువ్వు మా దగ్గర దాస్తావా? అమ్మా, అదొక పెద్ద విషయమా? అయినా నేను ఆ ఉద్యోగం మీదనే బతుకుతున్నానా, లేకపోతే ఆ ఉద్యోగం కోరుకున్నానా? ఇంట్లో తిని కూర్చోవడం ఇష్టం లేక టైంపాస్ కోసం ఉద్యోగంలోకి చేరాను. అయినా ఇప్పుడు అదొక పెద్ద విషయమా? నువ్వెందుకు ఇలా అరుస్తున్నావు? అరవడం కాదే, నా బాధ నీకు అర్థమవుతుందా? అమ్మా ప్లీజ్, నేనిప్పుడు రూతర్ అన్నయ్యతో పాటు వెడ్డింగ్ కార్డ్స్ కొనటానికి వచ్చాను. నేను తర్వాత మాట్లాడతాను. కాదు, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సరే అలాగే, నేను సాయంకాలం వస్తాను. నేను తర్వాత మాట్లాడతాను. ముందు నాకు ఒక విషయం చెప్పు. అసలు వాళ్ళందరినీ పక్కన పెడితే అల్లుడు గారైనా నీతో సరిగ్గా ఉంటున్నారా? ఏంటమ్మా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? మీ అల్లుడు గారు నాతో ఎలా ఉంటున్నారో మీరు కళ్ళారా చూడలేదా? ఆయన గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో మీకు తేడా తెలియట్లేదా? ఏది నమ్మలేకపోతున్నామే. అందరూ నటిస్తున్నారు ఈ మధ్య. ఏ రమణి, ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? ఫోన్ ఎలాగివ్వు. అమ్మ మధు, మీ అమ్మ మాటలేమీ మనసులో పెట్టుకోకు. అల్లుడు గారు నేను ఎంతగా ఆదరిస్తారో, ఎంత గొప్పగా చూసుకుంటున్నారో నాకు తెలుసు. కానీ మీ అత్తారింట్లో పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. అదే మా భయం. నాన్నా, మీరు భయపడుతున్నట్టు పరిస్థితి మరీ అంత దారుణంగా ఏం లేదు. ఏవో చిన్న చిన్న అపార్థాలు, స్పర్ధలు వస్తుంటాయి పోతుంటాయి. మీరు దాన్ని పట్టుకొని ఎందుకంత కంగారు పడిపోతున్నారు? మీరు దీని గురించి పెద్దగా ఆలోచించకండి. నేను సాయంకాలం వచ్చి మాట్లాడతాను. ఉంటాను నానా, బాయ్. సరేనమ్మా, సాయంకాలం తప్పకుండా ఇంటికి రా. అలాగలాగే. మధు గారు, హాయ్. మధు గారు, అయ్యో రక్తం పోతుంది. అంబులెన్స్ ఎవరైనా ఫోన్ చేయండి.